వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య విజయవాడ ప్రముఖులు వంగవీటి మోహనంగ గారి బావమరిది, దానికంటే ముఖ్యంగా రాధారంగాల ఆశయ సాధనలో ముందుండి రాధారంగా మిత్రమండలి వ్యవస్థాపకులు చెన్నుపాటి శ్రీనివాస్ గారితో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి సార్ పరిస్థితి ఎట్లా ఉంది? ఏంటి మీ రాధారంగ మిత్రమండలి యాక్టివిటీస్? మీరు ఎప్పటి నుంచి అందరికంటే సీనియర్ నాయకులు. అసలు రాధారంగ మిత్రమండలి ఎలా స్థాపించారు, ఏం చేస్తున్నారు? దీని గురించి చాలా మంది మా ప్రేక్షకులు అడుగుతున్నారు. రాధారంగ మిత్రమండలి ఎందుకు స్థాపించారు మీరు? రంగా గారి గురించి అంటే అందరికి తెలిసిన విషయమే. ఆయన చనిపోయిన తర్వాత ఎందుకు స్థాపించారో అనుకున్నారు మీరు? అసలు ముందుగా మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. రాధారంగ మిత్రమండలి అవతరించక ముందు రాధా మిత్రమండలి అనే ఒక సంస్థ ఉండేది. అది రంగా గారి హయాంలో సీనియర్ రాధా గారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరూ కలిసి ఒక రాధా మిత్రమండలిని స్థాపించి దానికి రంగా గారు లీడ్ చేసేవాళ్ళు. రంగా గారి తదనంతరం దాన్ని రాధారంగ మిత్రమండలి అని చెప్పని నేను దాన్ని 2 పేర్లతో కలిపి పెట్టాలనే ఉద్దేశంతో బ్రదర్స్ ఇద్దరు పేర్లు కలిపి రాధారంగ మిత్రమండలి అని చెప్పి స్థాపించి రిజిస్ట్రేషన్ చేశాం. ఓకే. ఎప్పుడండి, ఏ సంవత్సరాలు చేశారు ఇది మీరు? ఇది 90 అండి, 1990. 88 డిసెంబర్ 26 ఆయన చనిపోయారు. తర్వాత 88 డిసెంబర్ 26 ఆయన చనిపోయారు. 90లో ఈ ఆలోచన రావటం, దాన్ని దీంట్లో పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం, దాన్ని కొంతమంది సభ్యుల్ని రాధారంగ మిత్రమండలిలో ఇన్వాల్వ్ చేయటం. ఇక అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఆ రాధారంగ మిత్రమండలి సంస్థతోటి అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ఈ మిత్రమండలి పెట్టడానికి పెట్టారు, బాగానే ఉంది, ఇద్దరి పేరు మీద. ఏమేమి కార్యక్రమాలు చేయాలని మీ ఆశయం? అసలు కష్టంలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా వస్తే ఆ అన్నదమ్ములు ఇద్దరు ఎలాగైతే చేశారో అంత చేయలేకపోయినా మా పరిధిలో మా స్థాయిలో మేము చేయగలిగింది వాళ్ళకి సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. పెట్టినప్పటి నుంచి మీరు సుమారుగా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు దీంట్లో? అనేక కార్యక్రమాలు చేసామండి. 1, 2 కాదు చెప్పడానికి, మీకు అనేకమైన కార్యక్రమాలు ఈ 35 సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు జరిగినాయి. వ్యవస్థాపక అధ్యక్షులు మీరే కదా? అనేకమైన అన్నదాన కార్యక్రమాలు ఏంటి, చలివేంద్రాలు ఏంటి, మన చిన్నపిల్లలది నిర్మల హృదయ భవన్లో కానీ, నిర్మల శిశు భవన్లో కానీ, ఇలాంటివి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి వాళ్ళకి ఏ అవసరం అనుకుంటే ఫ్రూట్స్ లేకపోతే ఇంకోటి, అలాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. 1 కాదు 2 కాదు చెప్పడానికి. తర్వాత ముఖ్యంగా దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు మీరే. రాధారంగ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడిని నేనే. మరి చాలా మంది రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు నేనే ఒక 5-6 ఆర్గనైజేషన్ వినపడుతున్నాయి. ఏంటి, వాడికి మీకు సంబంధం లేదా? సంబంధం లేదని నేను అన్నాను. ఇప్పుడు రంగా గారిని అభిమానించేవాళ్ళు, రాధా గారిని అభిమానించేవాళ్ళు ఆ సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా ఎంతో కొంత సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తే చేయనివ్వమని చెప్పే నేను వాళ్ళని క్వశ్చన్ చేయలేదు. మీకు సంబంధం లేదు, మీరు పెట్టొద్దు అని చెప్పడానికి అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎవరైనా చేసుకోవచ్చు అని మీరు? తప్పే ఉంది. ఆయన పేరు మీద సంస్థ ఏర్పాటు చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మేము చేస్తామంటే ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే. అయితే మీరేమో మంచి ఆశయంతో ఉన్నారు కదా. చాలా మంది ప్రధాన మీ మీద ఆరోపణ ఏంటంటే, హాట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈ హాట్ సీట్లో ఈ రాధారంగ మిత్రమండలి అనే పేరుతో ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారు, కానీ అందరినీ కలుపుకోవట్లేదు కాబట్టి రకరకాలుగా ఎవరికైనా ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? తప్పే ఉందండి. ఇప్పుడు నేను కలుపుకోలేదని వాళ్ళు అంటున్నారు. అలాగని వాళ్ళు పెట్టి చేయటం ఆపలేదు కదా, నేనేం ఆపలేదు కదా వాళ్ళని. వాళ్ళు పెట్టుకున్నారు కదా, వాళ్ళు పెట్టుకున్నారు, చేస్తున్నారు. మీరే అబ్జెక్షన్ చెప్పాలి. నేను ఎందుకు అబ్జెక్షన్ చేస్తాను? నేను అయితే ఒకటి అంటే, మీరు ఇంత ఆర్గనైజేషన్ పెట్టిన వాళ్ళందరూ వాళ్ళ రంగా గారి పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క పార్టీ వాడు ఫోటోలు వేసేస్తున్నారు. అసలు రంగా గారు చనిపోయింది కాంగ్రెస్ పార్టీలో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అన్ని పార్టీలు వాడుకుంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? అభిప్రాయం ఏంటంటే క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు రంగా గారు కాంగ్రెస్ పార్టీలో చనిపోయారు. తర్వాత రత్నకుమారి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ఆమె గెలిచింది. 2004లో
ఆహ్, 96లో ఆమె తెలుగుదేశంలో చేరింది. ఉమ్, తర్వాత 2004లో రాధాకృష్ణ వస్తే రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఉమ్, ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యంలో చేరాడు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరాడు. ఇవాళ తెలుగుదేశంలో చేరి అందులో కొనసాగుతున్నాడు. ఆబ్వియస్‌గా అందరూ ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ కుర్రోడు ప్రజారాజ్యంలో ఉన్నాడు కాబట్టి ప్రజారాజ్యం వాళ్ళు పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వైసీపీలో చేరాడు కాబట్టి వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో, అలా అన్ని పార్టీలోళ్ళు రంగారావుని ఓన్ చేసుకున్నారు ఆఖరికి. ఓకే అండి. అసలు రంగా గారి భార్య రత్నకుమారి గారు ఎందుకని తెలుగుదేశం పార్టీలో చేరింది? ఈ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ కదా! మీరు కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమా కాదా ఫస్ట్? రంగా నిజం. గారిని చంపింది తెలుగుదేశమా కాదా? పార్టీ అని నేను అన్న గాని ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే 100% తెలుగుదేశం కదండి అప్పుడు. సరే. అది ఉంటే అదే. ప్రభుత్వమే అది ప్రభుత్వ హత్య. ఇప్పుడు రంగా గారి పాటలు కూడా తెలుగుదేశం గుండాలు చంపారని పాటలు కూడా ఆ రోజు అవునా కదా? అవును. మరి అలాంటి పరిస్థితుల్లో రత్నకుమారి గారు చేరినప్పుడు మీరేం అపోజ్ చేయలేదా? అది కరెక్ట్ కాదని? అంటే ఆమె బలంగా నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉందండి. కాంగ్రెస్ పార్టీ అయితే రంగా గారిని ఓన్ చేసుకుందో, అదే కాంగ్రెస్ పార్టీ నెహ్రూని చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ కోపంతోటి ఆమె ఆవేశంతోటి ఆ నిర్ణయం తీసుకుంది. తీసుకున్న రోజు చెప్పాను నేను. హ్మ్. ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను నేను. ఆమెకెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం. హ్మ్. బట్ కన్విన్స్ అవ్వలే ఆమె. హుహు. ఆ ఇష్ట ప్రకారం జాయిన్ అయిపోయారు. తర్వాత అండి మన వంగవీటి రాధాని 2004లో తీసుకొచ్చినప్పుడు మొత్తం మీరేగా బ్యాక్‌గ్రౌండ్ నుండి మొత్తం జాయిన్ చేపిచ్చింది. పొలిటికల్‌గా ఎంటర్ చేపిచ్చింది మీరే కదా! నేను అనంటే తప్పండి అది. రంగా గారిని అభిమానించేవాళ్ళు ఒక కూటమిలాగా ఫామ్ అయ్యి, ఒక శక్తిలాగా అతన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే రంగా గారిని అభిమానించేవాళ్ళు, రంగా గారితో పాటు ప్రయాణం చేసినోళ్ళు అందరూ చాలా స్ట్రాంగ్‌గా ఆ రోజున సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడానికి కారణం. హ్మ్. అది నేనొక్కడినే అంటే తప్పది. అదొక పెద్ద టీమ్ అది. అంటే అందరు జనం అందరూ అనుకుంటారేంటంటే వాళ్ళ మేనమామ ఉన్నాడు. మొత్తం ఆయనే ఎనకాలుండి దీనంతా కథ నడిపించాడన్నారు. మంచి విషయమే. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఓకే. సంతోషం అందరికి కూడా. తర్వాత ఆయన మంచి భవిష్యత్తు ఉన్న అతను టక్‌మని ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోయాడు. దానికి కూడా మీరే సూత్రధార అంటే నిజమేనా? లేదండి. నేను అతను జారకముందు నుంచి కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తానే ఉన్నా. ఇది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం పార్టీలో జారొద్దు. హ్మ్. నీ భవిష్యత్తు దెబ్బతింటది. హ్మ్. కెరియర్ ముందుకు సాగదు. ప్రజారాజ్యం పార్టీలో అంటే ఏం లేదు. అది రీజనల్ పార్టీ. హ్మ్. ఇప్పుడు అతనున్నదేమో నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ రీజనల్ పార్టీలో ఉండదు సహజంగా. ఆ ఉద్దేశంతోటి చెప్పాను నేను. నువ్వు ప్రజారాజ్యం పార్టీలో చేరొద్దు. నువ్వు కాంగ్రెస్‌లోనే ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటదని చాలా స్ట్రాంగ్‌గా చెప్పాను. బట్ ఆయన పెడచెవిన పెట్టాడు. హ్మ్. ఆయన ఇష్ట ప్రకారం వెళ్ళిపోయాడు ఇప్పుడు హ్మ్. కూడా. ఆ సమయంలో చేరుతున్నాడని తెలిసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు స్వయంగా పిలిచి సుమారు అరగంట పైన కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడాయన రాధాని. హ్మ్. అయినా గాని ఆయన మాట కూడా పెడచెవిన పెట్టాడు. పెడచెవిన పెట్టి ప్రజారాజ్యంలో చేరాడు. హ్మ్. తర్వాత ఆ పర్యవసానాలన్నీ మీ అందరికీ తెలిసినియే. అయితే మరి అక్కడికెళ్ళిన తర్వాత 2009లో అట్లా జరిగింది. తర్వాత 14లో మళ్ళీ ఆయన ఓడిపోవడం జరిగిపోయింది. ఇప్పటివరకి ఆయన ఎమ్మెల్యేగా ఇంతవరకు మళ్ళీ ఎన్నిక కావాలి. ఒక పక్క రంగా గారి అనుచరులుగా ఉండి ఎక్కడో డౌన్‌లో ఉన్న చాలామంది ఆయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. రంగా గారి పేరు చెప్పుకొని. మరి వాళ్ళ అబ్బాయిగా ఇట్లా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు వాళ్ళ సొంత మనిషిగా మీరెందుకు చెప్పలేకపోతున్నారు ఆయనకి? మీరు మీరు అడిగిన క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? రంగా గారి పేరు చెప్పుకొని ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు అంటున్నారు. అవును. ఆళ్ళ అబ్బాయి ఎందుకు కాలేకపోతున్నాడు? అదే అంటున్నా. మీరేం చేస్తున్నారు మీరు? పెద్ద మీరే కుటుంబ పెద్ద మీరే కదండీ. బయటోళ్ళు ఎవరు చెప్పలేరు. ఆయన ఎవరితో కొంచెం సీరియస్‌గా ఉంటాడు కాబట్టి మాలాంటోళ్ళు ఎవరు చెప్పినా వినడు. మీరెందుకు చెప్పలేకపోతున్నారు? చిన్నపాటి శ్రీనివాస్ గారు. మీ ఛానల్ గురించి నేను చెప్తే ఎలా ఉంటదండి? సలహా చెప్పడానికి ఏముంది? సలహా చెప్తాం. సలహా చెప్పకుండా ఏముండం. సలహా చెప్తానే ఉన్నాం. ఇప్పుడు మేము రాంగ్ రూట్‌లో ఎళ్తున్నాం. మీరు వచ్చి ఏవండీ సుధాకర్ గారు అది కరెక్ట్ కాదు. ఇట్లా కొద్దిగా మీరు చేసుకోండి అని చెప్తే మేము రాంగా, వింటాం కదా! రైటా కాదండి. హ్మ్. ఇప్పుడు మీరు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పగలుగుతాం. హ్మ్. అది కరెక్టా? కాదా? అనేది అసెస్ చేసుకోవాల్సింది మీరు. హ్మ్. అలాగే ఆ కుర్రోడు కూడా మేము చెప్తాం సలహా ఖచ్చితంగా చెప్తాం.
ఇప్పుడు వైసీపీలో చేరినప్పుడు నేను సపోర్ట్ చేశాను. ఉమ్, ప్రజారాజ్యంలో వ్యతిరేకించిన వాడిని వైసీపీలో చేరేటప్పుడు సపోర్ట్ చేశాను. ఉమ్, మళ్ళీ తెలుగుదేశంలో చేరేటప్పుడు వ్యతిరేకించా. ఉమ్, చెప్పా, ఇంటికెళ్ళి చెప్పా. ఉమ్, ఒకసారి ఆలోచించాను. ఉమ్, నీ తల్లే నీకు లివింగ్ ఎగ్జాంపుల్ నీ కళ్ళ ముందు. ఉమ్, ఏం జరిగిందో చూసావు. 96లో తెలుగుదేశంలో చేరితే ఒకసారి ఆలోచించాను. ఉమ్, అతను నాకేమి ఎస్ అని నో అని ఏం చెప్పలేదు, సమాధానం చెప్పలేదు. ఉమ్. తర్వాత అతని నిర్ణయం అతను తీసుకున్నాడు, తెలుగుదేశంలో చేరాడు అంతే, అది కూడా ఆయన సొంత నిర్ణయం. పూర్తిగా. ఇప్పుడు ఒకటేనండి, అందరు కామన్గా రంగా గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా బాధ ఏంటంటే, రంగా గారి అబ్బాయి, ఆయన రక్తం పంచి పుట్టిన ఆయన, ఎందుకని ఆయన ఇంత పదవులు రావట్లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు, ఓకే, ఆయన ఇష్టం. అప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. కానీ ఏ పదవి ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు పార్టీ వాడుకుంటుందని చాలామంది అన్నారు, మీకు తెలుసు. మరి దాని మీద మీరు ఇప్పటికైనా పిలిచి, లేదా పార్టీ వాళ్ళతో మాట్లాడే ఒక పెద్దగా, కుటుంబ పెద్దగా, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఏదో పదవి ఎందుకు ఇప్పించలేదు? నాకు ఆ స్థాయి లేదండి. అదేనండి, పార్టీ నాయకత్వంతో మాట్లాడి ఇతనికి పదవి ఇప్పించే స్థాయి కాదు నాది. మీరు ఎట్లా అంటారండి? అసలు మొత్తం చక్రం తిప్పింది మీరేనంట విజయవాడలో. చక్రం తిప్పడం అంటే ఇప్పుడు ఒకటండి, నువ్వు ఏం తిప్పుతాం, చక్రం తిప్పడానికి ఏముంటది ఇక్కడ. ఎవరన్నా ఉమ్, కష్టంలో ఉండి సహాయం కోసం వస్తే మాత్రం అండగా నిలబడతాను నేను. ఉమ్, అంతవరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పరిధిలో, నా స్థాయిలో నేను ఎంత చేయగలనో అంతా చేస్తానే ఉన్నా. ఉమ్. మీరన్నట్టు రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఈయనకి రంగా గారి అబ్బాయికి పదవి ఇప్పించే స్థాయి కాదు నాది. సరే, ఇప్పుడు ఆయన వింటలేదు అంటున్నారు, మీ మాట వింటలేదు అంటున్నారు. రంగా గారి అభిమానులు పెద్ద తరకాయలందరూ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని పోగు చేసి ఒకరోజు సమావేశం పెట్టి ఆయన పిలిచి, అయ్యా మీ బాగు కోసమే, రంగా గారి పేరు కోసమే అందరు అభిమానులందరూ బాధపడుతున్నారు, నీకు మంచి పదవిలో చూడాలని అందరూ కోరుకుంటున్నారు అని మీరు చేసే ప్రయత్నంగానే చేస్తారో చేయరా? అవన్నీ అయినాయండి. అందరూ ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళటం, చెప్పడం, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయటం, ఉమ్, ఇవన్నీ జరిగిపోయిన కార్యక్రమాలు ఇవి. అంతే. మీరు చెప్పలేదు ఇక్కడ. చెప్పగలం అంతే, ఆ, చేయించలేం. ఓకే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి కూడా మీకెందుకు అసలు నా పదవి కోసం అని మన ఇద్దరు కూడా అన్నా అంటాడు ఆయన. అది సరే కాదు, ఆయన ఇష్టం. ఇప్పుడు నేను ఎట్లా స్వేచ్ఛగా మాట్లాడుతున్నానో ఆ మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఉంటుంది కదా. ఎందుకంటే రాష్ట్రం అంతా నాకు అందరు టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఆవేదన. రంగా గారి అబ్బాయి తెలుగుదేశం కంటే జీర్ణించుకోలేకపోయారు. సరే, కష్టపడి అధికారం వచ్చింది, ఆయన పార్టీలో కష్టపడుతున్నాడు. ప్రతిసారి మన ఎమ్మెల్సీ రాగానే ఈసారి మన రాధాబాబుకి ఇస్తారు, రాదు. మళ్ళీ రాజ్యసభ వచ్చింది, మన రాధాబాబుకి ఇస్తారు, రాదు. చంద్రబాబు గారేమో ఆయన భుజం మీద చేసి నేను జాగ్రత్త చూసుకుంటా, నాతో పాటు అసెంబ్లీలో కూర్చోబెట్టా అన్నట్టు ఆయన చెప్పాడు, ఆయన చేయట్లా. అది బాధ. ఆ బాధ కూడా మిమ్మల్ని అడుగుతాం, మీకు వేరే ఏంటి? వాళ్ళిద్దరికే తెలియాలి, చంద్రబాబు గారికి రాధా గారికే తెలియాలి ఏం జరుగుతుందో. మనకేం తెలుస్తుంది మూడో వ్యక్తిగా. సరే, మంచి విషయం చెప్పారు. అయితేనండి, ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు రంగా గారి ఆశయ సాధనలో సరే అనేక మంది వస్తుంటారు, వాళ్ళ గ్రూప్ తిరుగుతున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, మేము కూడా చాలా వాటికి అటెండ్ అయ్యాం, అది వేరే విషయం. ముఖ్యంగా మీరే పెద్ద తలకాయ కానీ ఆయనతో పాటు సహచరుడిగా ఉండి, కుటుంబ పెద్దగా ఉండి మీరు అన్నీ చేశారు కదా. ఈ రంగా గారి పేరు లేనిదే ఇవాళ ఎక్కడా జరగట్లేదు. ఏ చిన్నదైనా రంగా గారి పేరు రాక రాష్ట్రం అంతా ఒక ఇదైపోతుంది. ఇవాళ రంగా గారి అభిమానులు చాలా మంది ఇబ్బందులు పడుతూ, వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు వాళ్ళు ఆదుకునే దిక్కు ఎవరు? మీరున్నారా లేదా వాళ్ళ సపోర్ట్? నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నానండి నేను. ఇప్పుడు నేను గతంలో సుమారుగా 10 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం దేవినేని నెహ్రూ గారు ఇంటర్వ్యూ చేశారు, మీరు చూసుంటారు అది. ఆయన ఒక మాట చెప్పాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ చూడండి, ఎవరైనా ఇంటర్వ్యూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉన్నారు. రంగా గారు నమ్ముకున్న వాళ్ళందరూ ఏ పొజిషన్ ఉన్నారో మీరు వెళ్ళి సర్వే చేసుకుని ఇంటర్వ్యూ చేసుకోండి. ఆఖరికి నా మీద దాడికి వచ్చిన కాపు వర్గానికి చెందిన కొంతమంది కాళ్ళు చేతులు పోతే వాళ్ళకు కూడా నేను ఈ రోజుకి వాళ్ళ పిల్లలు చదివిస్తున్నాను. రంగా గారు అంటున్న వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూడండి అన్నాడు. దీనిమే మీరేం చెప్తారు? ఇప్పుడు అక్కడ జరిగే తంతు వేరండి. అక్కడ పూర్తిగా మీకు పచ్చిగా చెప్పాలంటే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు అతను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాగే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు బాగా. ఇక్కడ ఆ కార్యక్రమం లేదు కదా. రంగా గారికే దిక్కు లేదు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రంగా గారికే దిక్కు లేదు. ఇంకా ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇక్కడ నీతిగా నిజాయితీగా బతికారు వీళ్ళంతా. ఆ నీతి నిజాయితీ తప్పుంటే రంగా గారు కూడా వాళ్ళకి మళ్ళీ ఒక 1000-2000 కోట్లు డబ్బులు సంపాదించేవాడు. ఆయన పక్కన ఉన్నవాడు కూడా తలా 100-200 కోట్లు సంపాదించుకునేవాడు.
మరి మీరు రంగా గారి తర్వాత ఈ బాధ్యత అందరి అభిమానుల బాధ్యత మీరు భుజాన వేసుకున్నారు కదా! మరి మీరడిగిన వాళ్ళ గురించి ఏం ఆలోచించారు? కొద్దిగా నాలో హెల్పింగ్ నేచర్ ఉండాలి కదా మీకు కూడా. నా పరిధిలో నేను చేయగలిగినంత చేశానండి. ఇప్పుడు హ్మ్. కేసులున్నాయి. రంగా గారు చనిపోయిన తర్వాత కేసులున్నాయి. హ్మ్. 94 గెలిచిన తర్వాత రత్నకుమారి గారు పూర్తిగా వదిలేసింది. హ్మ్. ఎవరిని పట్టించుకోలే. హ్మ్. మరి ఆ కేసులు పూర్తిగా క్లోజ్ అయ్యి ఎక్విటల్ వచ్చేవరకి వాళ్ళని కోర్టులకు తీసుకెళ్ళి కారుల్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి నేను అదే చెప్తున్నా. నా పరిధిలో నేను చేయగలిగిన ప్రతీదీ కూడా నేను వాళ్ళకి అండగా చేశా. హ్మ్. ఈ రోజుకి ఎవరన్నా వచ్చి నా ఇంట్లో నా పిల్ల పెళ్లి లేతే నా కొడుకు పెళ్లి, నాకు ఈ కష్టం ఉంది, హాస్పిటల్ అవసరం ఉంది అనంటే, ఈ రోజుకి నేను ఆళ్ళకి సపోర్ట్ చేస్తా. హ్మ్. ఈ రోజుకి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు అతను చెప్పినట్టు మీరెవడో పేరు చెప్పారు. నేను ఆడికి చేశా, ఈడికి చేశా అని. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పుకోను. సరే. ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు లేటెస్ట్‌గా విజయవాడలో జరుగుతున్న ఈ 2, 3 రోజుల నుంచి హాట్ టాపిక్ ఏంటంటే, రంగా గారు మీ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తూ అవనిగడ్డ నుంచి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆయన పేరు నాగేశ్వరరావు. మన ముళ్ళపూడి నాగేశ్వరరావు. ముళ్ళపూడి నాగేశ్వరరావు. ఆయన రీసెంట్‌గా వాళ్ళ మేనల్లుడిని పోలీసులు తీసుకెళ్ళి చంపేశారని ఆరోపిస్తున్నాడు. దాంట్లో భాగంగా అందరి చుట్టూ తిరుగుతున్నాడు. నాకు అన్యాయం జరిగింది మీరు రండి అని. అసలు మీ ఆర్గనైజేషన్ ఇంత స్ట్రాంగ్ ఉండి బెజవాడ అంటేనే రంగా గారు వంగవీటి అడ్డా అన్న ఈ ప్లేస్‌లో మీ అనుచరుడికే వాళ్ళ కుటుంబంలో జరిగితే మీరెందుకు స్పందించట్లేదు చెప్పండి? స్పందించకపోవడమే లేదండి. నాగేశ్వరరావుని అడిగితే చెప్తాడు. స్పందించానో లేదో అసలు చెప్తాడు. జరిగి నెల 15 రోజులు అవుతుంది కదా! ఇప్పుడు మీరు ఎవరైనా సరే రంగా గారి ఆర్గనైజేషన్ చెన్నుపాటి శ్రీనివాస్ గారు ఆయన అందరూ ఏదైనా సరే మాట్లాడతాడు. పేరు ఉంది కరెక్టే కాదంట. ఈ విషయంలో మీరెందుకు గట్టిగా మాట్లాడి ఏందయ్యా అని ఒక్కరోజు కూడా ఎక్కడ మీ స్టేట్‌మెంట్ చూడాలి ఇంతవరకు నేను. మీరు ఒకసారి వివరంగా నాగేశ్వరరావుతో మాట్లాడితే వివరాలు చెప్తాడు. యాక్చువల్‌గా ఇది మీరంటున్నారు నెల 15 రోజుల కిందట నుంచి జరుగుతుందని. హ్మ్. మా నోటీస్‌కి 4 రోజుల కిందట వచ్చింది. హ్మ్. 4 రోజుల కిందట ఎవరో సమ్ థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే నేను స్వయంగా నాగేశ్వరరావుని ఫోన్ చేసి అడిగా. ఏంటి నాగేశ్వరరావు అని. హ్మ్. మీరే ఫోన్ చేశారు. నేనే ఫోన్ చేసి అడిగా. హ్మ్. ఫోన్ చేసి అడిగితే అవును బావగారు అని చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగా. ఫస్ట్ మాట అదే అడిగా. నాకెందుకు చెప్పలేదు అన్నా. హ్మ్. సరే అతనేదో చెప్పాడు కారణం. ఇప్పుడు వాడికి మేనమామల భయం లేదు, తల్లి భయం లేదు, ఎవరి భయం లేదు. కనీసం పోలీసులు 4 తీతలు తీస్తే ఆ భయానికన్నా ఆడు మారతాడన్న ఉద్దేశంతోటి నేను మీ నోటీస్‌లో పెట్టలేదు బావగారు అని స్వయంగా చెప్పాడు. ఆ కుర్రోడేమో శుద్ధుడు, బుద్ధుడు అని నేను చెప్పను. వాడు గాలికి తిరిగేవాడే. మా కుటుంబం మొత్తంలో కాస్త గాడి తప్పి ప్రయాణం చేసింది వాడే. అందుకనే నేను మీ నోటీస్‌లో పెట్టలేదని స్వయంగా తనే చెప్పాడు. చెప్పాడు. నేను మా ఇంటర్వ్యూలో కూడా అదే విషయం చెప్పాడు. సరే మీకు తెలిసి 4 రోజులయింది. మీరు ఏ టైప్ ఆఫ్ దానికి యాక్షన్ తీసుకుంటున్నారు? ఏంటి అసలు? ఎంక్వైరీ చేసారా మీరు కనీసం? పోలీసులు కొట్టారా లేదా? అసలు పోలీసులు ఎత్తుకొచ్చారా లేదా? ఎక్కడో మార్కాపురంలో ఉన్నవాడిని తీసుకొచ్చారా లేదా? మీరేమైనా ఎంక్వైరీ చేసుంటారు కదా! మీ విచారణలో ఏం తేలింది? అది ఎంక్వైరీ చేయాలంటే పోలీసులు చెప్పాలి. తీసుకొచ్చిన పోలీసులు చెప్పాలి. ఆళ్ళు చెప్పరు. జరిగిందో లేదో చెప్పరు. కానీ నాగేశ్వరరావు ద్వారా మాత్రం ఆళ్ళ సిస్టర్ ద్వారా మాత్రం నేను తెలుసుకున్నా. ఆళ్ళు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొట్టారు. ఆ కొట్టే క్రమంలో గూడా వాళ్ళ తల్లెళ్లి 1, 2 సార్లు కుర్రోడిని అక్కడ పోలీస్ స్టేషన్‌లో కలవటం. హుహు. సీఐ గారిని రిక్వెస్ట్ చేశానని తను స్వయంగా చెప్పింది. హ్మ్. నేనెళ్లి అడిగాను బాబు సీను బాబు హ్మ్. కొట్టబాకండి అని చెప్పని. హ్మ్. తమ్ముడి దగ్గరికెళ్లి కూడా చెప్పాను. హ్మ్. రాధాబాబుతో గాని, మీ సీను బాబు గారితో గాని ఒక ఫోన్ కొట్టించకూడదా అని. హ్మ్. వాడు కూడా అదే చెప్పాడు. హ్మ్. కాస్త ఆళ్ళ భయం అన్నా ఉంటది. కాస్త ఆగు 4 రోజులు 4 చేతులు తీస్తే వాడికి ఆ భయానికన్నా మారతాడు నీ కొడుకు అని చెప్పని అన్నాడు నాతోటి అని తను అంది స్వయంగా. హ్మ్. వాళ్ళ సిస్టర్. హ్మ్. కానీ వాళ్ళ సిస్టర్ చెప్పేది ఆ విషయం. బయట మరి ఎంక్వైరీ చేస్తే ఎవరు చెప్తారు? పోలీసులకి భయపడతారు కదా సహజంగా. అంతే కదా! అంటే ఇప్పుడు మీరైనా సరే మీ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ కదా! మీరు పోలీసులు సీఐతో మాట్లాడారా? ఏమన్నా ఏం జరుగుతుంది? మాకు ఆర్గనైజేషన్‌లో కొంచెం ఒత్తిడి వస్తుందని మీరు కనీసం మాట్లాడారా? మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడారు. ఏమంటారు సీఐ ఏమంటాడు? టాస్క్ ఫోర్స్ ఆళ్ళు మాట్లాడారు. 6 టౌన్ సీఐ మాట్లాడాడు. హ్మ్. ఈయన ఏం ఏమంటాడు? చెప్తారండి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. మేము తీసుకురాలేదండి. మాకు సంబంధం లేదండి అంటారు. హ్మ్. సరే ఇప్పుడు వీళ్ళు చట్ట ప్రకారంగా లీగల్‌గా వీళ్ళు కోర్ట్‌లో ఏశారు. రేపు 15వ తారీఖు రోజు లోపు ఆ కుర్రాడిని తీసుకొచ్చి కోర్ట్‌కి సబ్మిట్ చేయమన్నారు. ఎల్లుండి వస్తది 15వ తారీఖు గడువు అయిపోతుంది. ఇన్ కేస్ ఆ తర్వాత మీరు పోలీసులు తప్పు అని తేలితే మీరేం చేయబోతున్నారు ఈ వ్యవహారంలో? ఇప్పుడు బాల్ మీరే చెప్తున్నారు కోర్టులో ఉందని.
రేపు కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూద్దాం. కానీ ఒకటి మాత్రం ఖాయంగా చెప్పగలను మీకు. ముళ్ళపూడి నాగేశ్వరరావు కుటుంబం మొత్తం ఉమ్, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఉమ్, ఈ విజయవాడ నగరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఉమ్, ఆ వంగవీటి కుటుంబానికి అనుచరులుగా ఉమ్. కరుడుగట్టిన అభిమానులుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు డీవియేట్ అవ్వలేదు. అలాంటి కుటుంబానికి ఖచ్చితంగా రేపు ఇది పోలీసులు తప్పు చేశారు అని తెలిసిన రోజున 100% మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న రంగా గారి అభిమానులందరూ కూడా ముళ్ళపూడి నాగేశ్వరరావు వాళ్ళ సిస్టర్ కుటుంబానికి అండగా నిలబడతాం. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నప్పుడు ఒక రిక్షా కార్మికుడిని ఇలా లాకప్ డెత్ చేశారు. రెండోది మురళీధరాన్ని ఎక్కడో కేరళ అతనికి వచ్చి ఇక్కడ లాకప్ డెత్ జరిగినప్పుడు రంగా గారు స్వయంగా వాళ్ళ కోసం పోరాడారు. అప్పుడు కూడా మీకు తెలుసు వీళ్ళందరూ చాలా మంది దెబ్బలు తిన్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. మరి అలాంటి ఎక్సలెంట్ మంచి భావాలు ఉన్న రంగా గారు సామాన్యుడికి అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చేవాడు కదా. మరి ఈరోజు స్వయాన వాళ్ళ అబ్బాయి మాజీ ఎమ్మెల్యే, ఎందుకు ఆయన దీని మీద ఎందుకు కలుగు చేసుకోవట్లేదు అసలు? మీరు ఆయన అడిగే క్వశ్చన్ నన్ను అడిగితే మీ మేము ఎక్కడ అడుగుతాడు, ఆయన ఏ మీడియాకి దొరకడు, అయినా కానీ ఎవరికి మాట్లాడి మీరే సమాధానం చెప్పాల్సింది ఆ పిల్లోడే కదా. మీరు అతన్ని అడిగే క్వశ్చన్ నన్ను అడిగితే ఎలాగా? ఇంకోటి ఏంటంటే ఈయన ఆరోపణ నిన్న మా ఇంటర్వ్యూలో కూడా, తర్వాత వేరే పవన్ ఛానల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఏ మీడియా కూడా కనీస స్పందన లేకుండా, సరే కుర్రోడిని చంపేశారని ఆరోపిస్తుంటే ఎక్కడ ఒక వార్త స్కూలింగ్ కూడా లేదు. మేము వేసిన తర్వాత కొద్దిగా చల్లగా మాకు కూడా కొన్ని ఫోన్స్ వచ్చినాయి, మీరు వేయొద్దండి, అది నమ్మొద్దు, ఆపేయండి అని. మేము వేయాల్సింది మేము వేసాం. ఇంత జరిగినా కానీ ఒకటే ఉంటున్నాడు ముళ్ళపూడి నాగేశ్వరరావు ఉంటున్నాడంటే, సార్ నన్ను రంగా గారి వర్గానికి చెందిన అంటే ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక పెద్ద ఆయన, జనసేన పార్టీ చెందిన ఒక యువ నాయకుడు నన్ను పిలిపించి ఓ 25-30 లక్షలు ఇస్తారయా వాయిపు అని చెప్పారన్నారు. ఎవరు ఏంటారు అసలు వాళ్ళిద్దరు? మీ అభిప్రాయం? నాతో ఏం చెప్పలేదండి నాగేశ్వరరావు. ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పేయండి. మా ఇంటర్వ్యూ చూడండి దీంట్లో. నేను చూడలేదు, ఇంటర్వ్యూ చూడలేదు. బట్ వ్యక్తుల పేర్లు చెప్పాడా? పేర్లు చెప్పరా? చెబుతాను 15వ తారీఖు తర్వాత. మరి ఇక ఆయనే చెప్పినప్పుడు ఇంక నాకేం తెలుస్తుంది ఎవరు వాళ్ళు? తర్వాత అసలు ఈ ఎవరైతే వివాదాస్పదంగా ఉన్న ఈ సిఐని వంగవీటి రాధాకృష్ణ గారు అక్కడ వేయించారంటున్నాడు. అది మీకు తెలుసా? కనీసం పోస్టింగ్ వేయడం సహకరించారంట. ఏమో తెలియదండి. అది కూడా ఆయనే చెప్పాడు. తెలియదు మీకు. సరే ఏదైనా కానీ వాళ్ళ ముళ్ళపూడి నాగేశ్వర వాళ్ళ కుటుంబం చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి కోర్టు ద్వారా వీళ్ళే తప్పు చేశారని తెలిస్తే మీరు స్పందిస్తారు? స్పందించడం కాదు, 100% అతనికి అండగా నిలబడతాం. అతను వచ్చి నన్ను కలిస్తే కూడా అదే చెప్పాను నేను. ఏ దశలో ఎప్పుడైనా సరే ఇది మీరు చెప్పిన కథనం నిజమని అనిపిస్తే ఏ నిమిషంలో అయినా మేము సిద్ధంగా ఉన్నాం, నీకు అండగా నిలబడతానికి అని చెప్పని అతనికి చెప్పాను నేను. ముళ్ళపూడి నాగేశ్వర ఏం చెప్తున్నానంటే, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మొత్తం ఎవిడెన్స్ పెట్టుకున్నాను. 15వ తారీఖు నాడు కోర్టు నిర్ణయం తర్వాత నేను ఈ ఎవిడెన్స్ అన్ని బయట పెడతాను. రంగగారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నాకు ఆయన దగ్గర మొర పెట్టుకుంటా అన్నాడు. మీకు కూడా చెప్పాడు ఆ విషయం? ఆధారాలు ఉన్నాయి అని అన్నాడు. ఆధారాలు ఏమున్నాయి అనేది నాతో అయితే డిస్క్లోజ్ చేయలేదు. బహుశా అంటే అతను ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మే పరిస్థితిలో లేడు పాపం. తను నన్ను కూడా నమ్మలేదు అనుకుంటా. అందుకే నాకు కూడా ఏం చెప్పలే. ఆధారాలు ఉన్నాయి అన్నాడు కానీ ఏం ఆధారాలు ఉన్నాయని నేను అడగల, తను చెప్పలేదు. మా దగ్గరికి వచ్చినప్పుడు అడిగాం మేము కూడా, అన్నీ ఉన్నాయి సార్, నేను 15వ తారీఖు తర్వాత చెప్తాను, కోర్టు విషయం అయిన తర్వాత. హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 ఓటీటీ రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ ను మీ అందరి ముందు ఉంచడం కోసం మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. ముఖ్యంగా అంటే అసలు బెజవాడలో
ఈ పోలీసు వ్యవస్థ అవుట్లెట్గా సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మార్చుకొని భయంకరంగా సెటిల్మెంట్ చేస్తున్నారని, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఒకతనమే ఉందనుకోండి, వాళ్ళ తల్లిని లేదంటే వాళ్ళ భార్యని స్టేషన్కి కూర్చోబెట్టడం, బెదిరించడం, సెటిల్మెంట్ చేయడం. స్వయంగా TV5లో నిన్న ప్రత్యేకంగా అరగంట సేపు చూపించారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు మీరు? అది వాస్తవేనండి, వాస్తవమే. పోలీసు వ్యవస్థ ఇప్పుడు కాదు, అది కొత్తగా ఇప్పుడు మొదలైంది కాదు. అది 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా మీరు జగన్ గారు స్టేట్మెంట్ మీరు గుర్తుండడం లేదో నాకు తెలీదు. ఒకవేళ ఎవడన్నా డబ్బులు ఇచ్చి అప్పిచ్చి అవతల వాడు డబ్బు కట్టకపోతే వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం చేయమన్నాడు. డైరెక్ట్గా చెప్పాడు. అంతకుముందు చంద్రబాబు గారు అసలు మీరు అప్పు తీసుకుంటే డబ్బులు ఎవరికి కట్టాల్సిన పని లేదు, ఎగ్గొట్టండి అని చెప్పాడు చంద్రబాబు గారు. ఇది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఈ పోలీస్ వ్యవస్థకి ఇది ఇవ్వటం, అంటే వాళ్ళు మీరు చెయ్యొచ్చు, పోలీస్ స్టేషన్కి పిలిచి సెటిల్ చేయొచ్చు అని సాక్షాత్తు ముఖ్యమంత్రులు ఇద్దరు అన్న తర్వాత పోలీసు వ్యవస్థ గాడిలో ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే నోటి మాట అన్నారు, ఎక్కడ రిటర్న్ ఉండదు కదా. రిటర్న్ అవసరం లేదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్తే పోలీస్ వ్యవస్థ గాడిలో ఉంటుందని ఎలా అనుకుంటారు మీరు? అదే వాళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. ఆబ్వియస్ గా అదే జరుగుద్ది. రాష్ట్రాన్ని ఏలే అధిపతి మీకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత స్వయంగా మీడియాలోనే మాట్లాడారు కదా ఇద్దరు, అవును, ఆయన కానీ ఈయన కానీ. అంటే చంద్రబాబు గారు అప్పుడు కాల్మనీ ఇష్యూలో ఆయన ఏదో గొడవ జరిగినప్పుడు చెప్పిన మాట నిజం. ఇట్లా ఇబ్బందులు పెడతారు, అది వాస్తవమే కదా. ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకున్నానండి, మీ దగ్గర నేను డబ్బు అప్పు తీసుకున్నా, మీరు ఎగ్గొట్టమని చెప్తారా? మీరు ఒక రాష్ట్రాన్ని వెళ్ళే అధిపతిగా మీరు చెప్తారా? ఎగ్గొట్టమని చెప్పకూడదు కదా. అవును, విచారించమనాల, విచారించండి. ఒకవేళ నిజమైతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి, లేకపోతే కోర్టులో చూసుకోమనే లీగల్గా అని చెప్పాలి. అంతేగాని ఎగ్గొట్టమని ఎవరు చెప్పరుగా. డైరెక్ట్ చెప్పాడు, ఎగ్గొట్టమని చెప్పాడు కదా ఆయన. ఆయన చెప్పింది ఓన్లీ కాల్ మనీ వాళ్ళ కోసం చెప్పండి. నేను కాల్ మనీ అంటే రోజు వారి ఇచ్చి ఏంటండి కాల్ మనీ అంటే ఏంటి అసలు చెప్పండి. సరే అప్పుడు పెట్టారు, కేసులు పెట్టారు, ఏమైనాయి ఆ కేసులు చెప్పండి. కేసులు ఎక్కడ మళ్ళీ ఈరోజు కేసులు ఎన్నో ఉన్నాయి, 100% కొట్టేసే కేసులు కదండి. అంటే ఫాల్సే కదా. నిజంగా జరిగింది, నిజంగా ఆధారాలుండి కేసు పెడితే మీరు ఎందుకు రుజువు చేయలేకపోతున్నారు? తప్పు పోలీసు వాళ్ళదే ఖచ్చితంగా. మీకు ఆ కేసులు జరిగినప్పుడు, కాల్మనీ కేసులు జరిగినప్పుడు ఎంత అరాచకం జరిగిందో తెలుసా మీకు? మీరు ఒక ఫైనాన్సర్ అయితే మీ ఇంటి మీద రైడ్ చేస్తే మీ ఇంట్లో దొరికిన చెక్కు నోట్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోనూ టాస్క్ ఫోర్స్లో పెట్టుకుని ఎవడైతే అప్పున్నాడో వాడిని పిలిచి, నువ్వు 10 లక్షలు అప్పున్నావు కదా, 5 లక్షలు నాకు ఇదిగో నీ చెక్కు నోటు తీసుకెళ్ళి అని చెప్పని జరిగింది. అరాచకం చేశారు, అట్లా చేశారు. మధ్యలో వీళ్ళు బాగుపడ్డారు. అదే అంటున్నా నేను. ఎప్పుడైతే ఆ వెసులుబాటు కల్పిస్తుందో ప్రభుత్వం, దాన్ని దుర్వినియోగమే జరుగుతుంది తప్పించి ఎవరికి న్యాయం జరగదు. ఇప్పుడు ఇందులో ఎవరికి న్యాయం జరిగింది చెప్పండి? డబ్బు అప్పించినోడికి న్యాయం జరగలా, తీసుకున్నోడికి న్యాయం జరగలా, మధ్యలో జరిగింది. మధ్యలో న్యాయం జరిగింది ఏదన్నా ఉంటే పోలీసులకి జరిగింది. ఇప్పుడు అదే కంటిన్యూటీ అవుతుంది ఇప్పుడు కూడా, అంతే, అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుంటారు మీరు కూడా, TV5 పెద్ద కథనం వచ్చింది అసలు బెజవాడ సిటీలో మొత్తం 7 పోలీస్ స్టేషన్ చెప్పి, దాంట్లో కృష్ణలంక కూడా ఉందండి. యథేచ్ఛగా ఒకటి మీద కేసు పెడితే తల్లినో భార్యనో చెల్లినో తీసుకొచ్చి లేడీస్ని కూర్చోబెడుతున్నారంట. వీళ్ళు భయపడిపోయి అమ్మ లేడీస్ స్టేషన్కి వెళ్ళారని ఇమీడియట్గా సెటిల్ చేసుకుంటారండి. మరి ఇలాంటి వాటి మీద ఏం చేయాలి అసలు? మీరు రంగా గారు ఉన్నప్పుడు ఇలా జరిగేవి కాదు కదా. మరి రంగా గారు ఉన్నారని పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మేము కూడా అప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకో యునైటెడ్ ఇండిపెండెన్స్లో వారితో పాటు ఉన్నాం కాబట్టి మాకు అభిమానం ఏంటంటే, అట్లాంటి వాతావరణం ఎందుకు కలగట్లేదు అసలు ఇవాళ బెజవాడలో? అందుకే ఆయన రంగా గారు అయ్యాడండి. మరి ఆయన వారసులుగా, ఆశయాలకు వారసులుగా మీరందరూ ఎందుకు దీన్ని ఒక టీం వర్క్ కూడా చేయలేకపోతున్నారు? అదే ఉన్నారుగా వారసులను అడగండి. మేము ఆయన అనుచరులు, మేము ఆయన సహచరులు కాదు, ఆయన వారసులు కాదు. ఏమండి, అతను చిన్నకురాడు ఆయన చనిపోయినప్పుడు మీరు రంగా గారితో పాటు అన్ని వ్యవహారాలు ఇప్పుడు కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ గారు మనం చెప్తుంటారు. చిన్నపాటి శ్రీనివాస్ గారు మాకంతా హెల్ప్ చేశాడు, ఈవేళ ఇమీడియట్గా రత్నకుమార్ గారు ఎమ్మెల్యే అన్నప్పుడు పట్టబడ్డ పనులు అయ్యాయని. అసలు ఆ వాతావరణం ఇప్పుడు ధైర్యమే కోల్పోయారు రంగా ఆర్గనైజేషన్ వాళ్ళు.
మరి మీరు పెద్దగా మీరు ఎందుకు పూనుకోవట్లేదు? మిమ్మల్ని అడగడానికి వచ్చాం ఈరోజు మేము. మీరు చెప్పింది 100% వాస్తవం అండి. కానీ నాకు ఆ శక్తి లేదు. మరి ఎట్లా? మరి మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? రాధారంగం మిత్ర మండలి పవర్ఫుల్ ఆర్గనైజేషన్ కదా మీది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ అంతా చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయిపోయి ఏదో కొంతమంది మాత్రమే నాకు కూడా టచ్లో ఉన్నారండి. చాలామంది అసలు అక్కడ ఎవరో కూడా అందుబాటులో లేరు. అంటే మీరు కూడా చేతులు ఎత్తేస్తే ఎట్లాగండి ఇది? మిమ్మల్ని నమ్ముకున్న వేల మంది కుటుంబాల గ్రామాలు చూస్తే రోజు రేపు కూడా విగ్రహావిష్కరణ ఉంది. మొన్న ఆదివారం జరిగింది. రాధా గారు కంటిన్యూ వారానికి 2-3 విగ్రహావిష్కరణలు చేస్తున్నారు. వీళ్ళందరూ నమ్ముకున్నారుగా మీ కుటుంబాన్ని. అవునండి, నాకు ఆ శక్తి ఉండాలి కదా. నాకు శక్తి లేదని చెప్తున్నా కదా. మరి నేను ఎవరికి ఇప్పుడు ఉంది ఆ శక్తి ఉన్న వాళ్ళనే మీరు అడగాల. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. మీరు నాకు లేదు, ఆ శక్తి లేదు. కాదు సార్, మీరు అసలు కూర్చొని వాళ్ళందరూ ఏమయ్యా మీ అందరూ రంగగారి పేరు చెప్పి ఎమ్మెల్యేలు అయ్యారు అంటే ఒక్కసారి మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరంటున్నాను నేను. ఏమన్నా అవన్నీ జరిగిపోయిన కార్యక్రమాలండి, జరిగినాయి అవన్నీ. మా స్థాయిలో ఇప్పుడు అట్లా చేయగలరు అనుకున్న వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య ఉంటే వాళ్ళకి అటాచ్ చేయటం, వాళ్ళకి ఇది చేయటం జరుగుతుంది. బట్ చేయకపోవటం అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు, బొండం ఉమ్మతో పని ఉంది వస్తారు నా దగ్గరికి చెప్తా, విష్ణుతో పని ఉంది వస్తారు చెప్తా. అలాగే అనేక మంది రంగగారి పేరు చెప్పుకుని ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిధిలో వాళ్ళకి ఎవడన్నా సమస్య ఉన్నోడు వస్తే నా దగ్గరికి చెప్తాను నేను. వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా పలానా సమస్య ఉంది, మనకు సంబంధించిన మన సొంత మనిషి, ఆ పని సంగతి చూడండి అని చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఎంతమంది అందుబాటులోకి వస్తారండి? మహా అయితే ముఖ్యులు పెద్ద వాళ్ళు రావచ్చు. నేనేమంటానంటే, నాకు మళ్ళీ ఇంకోసారి అడిగేది మిమ్మల్ని, మీ రాధారంగ మిత్రమండలి ఆర్గనైజేషన్ నమ్ముకుని ఉన్న సామాజిక కార్యకర్తలు ఎక్కడో గ్రామాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళని ఈ ఆర్గనైజేషన్ మీరు పటిష్టం చేసి జిల్లాకు ఒకడు హెడ్, ఈ మండలానికి ఇతను, ఈ గ్రామానికి ఇతను ఎందుకు పెడితే మీ దాకా అవసరం లేదు, ఎక్కడో అక్కడ పరిష్కరించుకుంటారు కదా మీ పేరు చెప్పుకుని. అది నేను అడిగేది. ఉన్నారండి, ఇప్పుడు ప్రతి ఊరికి ఉన్నారు అలాంటి వ్యక్తులు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ పరిధి దాటి నా అవసరం ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారు. నేను కూడా ఆ సమస్య విని పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తా. సాధ్యమైనంత వరకు పరిష్కారాలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ సమస్యలు. తర్వాత చెన్నిపాటి శ్రీనివాస్ గారు, మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, అసలు మీరు ఎందుకని రాజకీయ పార్టీలు జరిగి ఎమ్మెల్యేలు ఎంపీ కావాల్సి మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు? మీరు అడవాళ్ళు ఇంకా న్యాయం జరుగుతుంది కదా. అంటే మొదటి నుంచి కూడా ఆ కుటుంబాన్ని ఫాలో అయ్యేవాళ్ళం కదా. రంగాగారు ఉన్నప్పుడు రంగాగారితో ఫాలో అయ్యాము. అలాగే రత్నకుమారి గారు, అలాగే రాధా గారు. సో ఆ కుటుంబం ఉండగా మనకు అంత అవసరం లేదు, ఆ కుటుంబం ఉంటే మనం ఉన్నట్టే అని భావించాను నేను. అదే ఉద్దేశంతో ఉన్నా ఈ రోజుకి కూడా. ఇప్పుడు మీ అవసరం ఉందని చాలామంది నాతో ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, చెన్నిపాటి శ్రీనివాస్ గారు ఒక్కడేనండి ఇలాంటి జరిగినట్టు స్పందిస్తున్నారు అన్న వినబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కోసం అంత దూరం వచ్చాను నేను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ప్రవేశిస్తే, మీరు ఒక ఫోన్ చేస్తే ఇలాంటి పనులన్నీ జరగవు. ముందు అసలు ఏంటంటే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగవు కదా, రంగారాజ్యాలను కాపాడుకోవచ్చు కదా. ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించాలని కూడా చాలామంది కోరుతున్నారు. మీరు అడిగేయగలరా లేదా? చూద్దాం, ఫ్యూచర్ ఎవరు చెప్పలేరు కదండి. అసలు మీరు ఏ పార్టీ అభిమాని సార్ తెలుసుకోవచ్చు మేము? నాకు పార్టీ ఏం లేదండి. నేను ఆ వంగవీడి కుటుంబం అభిమాని అంతే. అంతే అంతే, నాకు ఏ పార్టీ లేదు. మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళు వెనకమాల అడుగులో అడుగు వేస్తూ ఫాలో అవుతున్నారు. రంగా గారు ఉన్నప్పుడు ఆయనతో ఫాలో అయ్యా, రత్నకుమారి గారు ఉన్నప్పుడు ఆమెతో ఫాలో అయ్యా. ఆమె తెలుగుదేశంలో చేరితే నేను ఆమెతో పాటు వద్దని చెప్పినా కూడా వాళ్ళని ధిక్కరించకుండా నేను కూడా తెలుగుదేశంలో చేరా. తర్వాత వైసీపీలో చేరినప్పుడు, ప్రజారాజ్యంలో చేరినప్పుడు వద్దని చెప్పి నేనే మళ్ళీ రాధాతో పాటు ప్రజారాజ్యంలో ప్రయాణం చేశా. అలాగే 14లో నేను సపోర్ట్ చేశా, వైసీపీలో చేరతానంటే చేరు బాగుంటుంది ఫ్యూచర్ అని. అప్పుడు కూడా అతనితో పాటు నేను ప్రయాణం చేశా. మళ్ళీ మొన్న 2019లో రాధా తెలుగుదేశంలో చేరినప్పుడు వద్దని చెప్పి నేనే మళ్ళీ అతను అడుగులో అడుగు వేస్తే నేను తెలుగుదేశంలోనే చేరా. అట్లా గుడ్డిగా ఆ కుటుంబాన్ని ఫాలో అవుతానే ఉన్నా నేను ఈ రోజుకి. అదే ఏదైనా కానీ మీరు కూడా అన్ని పార్టీలు చూసొచ్చారు. అంటే ఏ పార్టీలోనూ నాకు లేదండి. అదే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఈ కుటుంబం కోసం. అవును, అంతే. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళకి మంచి జరగటం కోసం చేసేది. ఇప్పుడు సరికొత్తగా అసలు మీకు ఇవన్నీ చూసి ఎవరు స్టాండర్డ్గా లేరు,
ఏదో చేయాలనే దీంతో రంగా గారి అమ్మాయి ఆశా కిరణ్ మీరే ఎంటర్ చేశారు, నిజమే కదా ప్రజల్లోకి? అది అబద్ధం అండి, నిజంగా పూర్తిగా అవాస్తవం. ఆ విషయం మీరు ఆ పాపను అడిగినా చెప్తుంది. అంటే మీ సలహా లేకుండా నమ్మాయి వచ్చిందా? అసలు ఎక్కడా ఏ దశలోనూ నా అభిప్రాయాలు తీసుకోవడం కానీ ఏం లేదు. కాకపోతే ఆ పాప బయటకు వచ్చిన తర్వాత మాత్రం నేను మాట్లాడితే చెప్పింది, ఇప్పుడు ఆర్గనైజేషన్ నిర్వీర్యం అయిపోతుంది, నాన్నగారు స్థాపించింది, దాన్ని నిలబెడటం కోసం వచ్చాను నేను, రాజకీయ దృష్టితో రాలేదు. ఆయన స్థాపించిన ఆ వ్యవస్థ, రాధారంగా మిత్రమండలి అనే వ్యవస్థని ముందల ఇప్పుడు మీరు అడిగారే మీరు ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారని, నాకు శక్తి చాలక నేను మెదలకుండా ఉన్నా. శక్తి దించారు మీరు. కానీ రంగా గారి అమ్మాయిగా ఆ పిల్లకి శక్తి ఉంది కాబట్టి ఆ పిల్ల వచ్చింది, చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ఆ పాపకి చేయూతిస్తాం. అలాగే ఆ పాప కూడా రంగా గారిలాగా ఆయన అడుగుజాడల్లో నడవాలి, నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ రంగా గారిని అభిమానించి ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా, రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఉన్న రంగా గారి అభిమానులు ఆ పాపని ఫాలో అవుతారు. సరే, ఇప్పుడు ఆశా కిరణ్ వచ్చినప్పటి నుంచి మీటింగ్స్కి వెళ్తుంది, అన్ని జిల్లాలు తిరుగుతుంది, బాగానే ఉంది. రంగా గారు ఆ రోజు సామాజిక ఇబ్బంది జరిగినప్పుడు ఒక చెప్పులు గుట్టి ఆదాం కానీ, ఒక రిక్షా కార్మికుడు లాకప్ డెత్ కానీ, ఎక్కడో కేరళ అతను లాకప్ డెత్ కానీ ఆయన రోడ్డు మీద కూర్చాడు. ఆయన చనిపోయింది కూడా ఎస్సీ వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం. మరి ఇప్పుడు లాకప్ డెత్ జరిగిందని ఆరోపిస్తున్న రంగా గారి అభిమాని కుటుంబానికి ఆశా కిరణ్ ఎందుకు బయటికి రాలేదు ఇప్పుడు దాకా? అడగండి, తప్పే ఉంది. మీరు గైడ్ చేసేవారు హక్కు ఉంది కదా, మీరు గైడ్ చేసేవారు కదా, మీరే కదా అంటుంది సపోర్ట్ చేస్తారని. మీరు సలహా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు సలహా అడిగితే ఇస్తాం, అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అని ఉచిత సలహా అంటారు. అందుకని అడిగితే నన్ను అడిగితే మరి ఇలాంటప్పుడు బయటకు వస్తే ఆమెకే మంచి పేరు వస్తుంది కదా. అది ఆ పాపను అడగాలి మీరు, ఆ క్వశ్చన్ అడగాల్సింది మీరు ఆ పాపని. నన్ను అడిగితే నేను చెప్తా ఖచ్చితంగా నిలబడాల్సిందే అని. సరే, ఇప్పుడు రేపు 15వ తారీఖు నాడు ఈ ఇష్యూ పెద్దది, ఈ పోలీసులు తప్పని అనుకోండి, అప్పుడే నా రంగంలో దించితే ఆమె బలపడుద్ది కదా, అది నేను చెప్పేది. అది ఆమె దిగాలండి. నేను చెప్తే దిగే పరిస్థితి అయితే అది లీడర్షిప్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ 100%. అన్యాయం జరిగింది, అది నిజమా కాదా, వాస్తవమా కాదా తెలుసుకుని వచ్చి అండగా నిలబడిన వాళ్ళు లీడర్లు అవుతారు. అవునండి, మీరు ముఖ్య సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని పెట్టుకుంటుంది, వాళ్ళు సలహా చెప్తారు, పాటించమని వాళ్ళ విషయం. ఈ విషయంలో కూడా మీరు సలహాలు ఒక పెద్ద మనిషిగా, కుటుంబం పెద్దగా, రంగా గారితో మీకున్న అనుబంధం ప్రకారం వాళ్ళ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు, లేదా ఆమె వచ్చింది అనుకుందాం, మీరు ఎందుకు చెప్పలేదు అసలు ఇంతవరకు అంటున్నాను? అదే అడిగితే చెప్తాను అన్నా నేను, అడిగితేనే సలహా చెప్తా, అడగకుండా ఎందుకు చెప్తా నేను? ఇప్పుడు నన్ను సంప్రదించి నన్ను అడిగితే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇలాంటి రంగా గారి అభిమానులు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువనే బాధపడతాం. మరి మీ దృష్టికి వచ్చినా లేదు. మొన్న దారకాన పాడిన ఘటనలో అతను మేము లోతుగా ఎంక్వైరీ చేస్తూ నేను కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు చంపేశారు తెలుసా? ఆ కుర్రాడు కొత్త బండి కొనుక్కొని రంగా గారి ఇది బొమ్మ పెట్టుకొని నెంబర్ ప్లేట్ పక్కన తిరుగుతూ ఉంటుంటే, అది రంగా గారి బొమ్మ పెట్టుకుని రైడు బలిసిపోయిందని చెప్పి అట్లా గొడవ రేజ్ అయిపోయి చంపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా గారి అభిమానులు చాలా చోట్ల నూజివీడి దగ్గర కానీ ఒక రెండు చెప్పి దాంట్లో చెరువులో పడేశారు. మొన్న ముట్లూరు అదే పరిస్థితి. అంటే రంగా గారి వరకు కూడా సామాజికంగా ఎక్కువ % కాపులు ఉంటారు, తర్వాత ఎస్సీలు అన్ని వర్గాలు ఉన్నారు. ఇంతమంది మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న మావిళ్ళపల్లి అని పొన్నూరు నియోజకవర్గంలో నేను వెళ్ళా స్వయంగా. రంగా గారి ఫోటో పెట్టుకొని రైతులందరూ గోడౌన్కి రైతులు దాచుకొని ఆయన ఫోటో పెట్టుకొని బిక్కు వండాడు కూర్చున్నారు. 300 మంది వెళ్ళిపోయి కొట్టేశారు వాళ్ళని. 150 మంది పోలీసులు పెట్టారు. నేను వెళ్ళి స్వయంగా లైవ్ పెట్టా, దగ్గరుండే అవన్నీ చేయించి. ఇన్ని రంగా గారి అభిమానుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, అసలు మీ దృష్టికి వస్తాయి ఇవన్నీ? లేదండి, ఎవరి దృష్టికి తీసుకురాలేదు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి. ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఓ చిన్న విషయానికి విపరీతంగా స్పందించే మీ మీడియా ఏం బాధ్యత తీసుకుని ఇలాంటి ఘటనలు బయటికి తీసుకురాగలుగుతుంది? ఏ మీడియా నేను తీసుకొస్తున్నాను? ఎన్ని మీకు చెప్పిన ప్రతి ఒక్కటి మేము బయటకు తీసుకొచ్చిందే. మీడియా అంటే మీరు ఒక్కళ్ళు కాదు కదండి, వాళ్ళకి బాధ్యత లేదు. ఇప్పుడు అదే చెబుతుంది. మీడియా అంటే సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి.
ఇంతమంది మీడియా వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దానికోసం కదా ఇప్పుడు మేము మీడియా పెట్టిన తర్వాత మా మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మీకు తెలుసు. ఒక వర్గం లేదా మేము ఎక్కువ రంగగారి విగ్రహాలకి అవి చూపెట్టడం, లేదా కమ్యూనిటీ పరంగా ఆయన మీద ఉన్న అభిమానంతో మేము చేసే పని చూసి మాకు ముద్ర వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయినా మేము తట్టుకుని నిలబడుతున్నాం. మీరు అన్నట్టుగా ఈ మీడియా పాత్ర ప్రముఖంగా ఉండాల్సింది, అది దురదృష్టకరం లేదు. దానికోసమనే మీరు రాబోయే రోజుల్లో కూడా కేవలం రంగగారి అభిమానులు కాపాడుకోవడం కోసం మీరు ఒక వ్యవస్థ ఏర్పరిచారని జనం అందరూ మిమ్మల్ని అడగముందని నేను అడుగుతాను. ఒక బలమైన వ్యవస్థ. నా దానికి అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద మాటలు అవసరం లేదండి. మరి ఇప్పుడు ఇన్ని ఇప్పుడు రకాలుగా కష్టంలో ఉన్నాడు నన్ను అప్రోచ్ అయితే ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి కొంతమంది తెలుసుకుంటారు. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా అదే. మీ నంబర్ కూడా వేసేస్తున్నాను, ఇబ్బందులు ఉంటే ఎమ్మడి కాంటాక్ట్ చేయండి రా బాబు. తప్పకుండా, ఎందుకంటే ఎవరు సంప్రదించినా అన్యాయం జరిగిందని ఖచ్చితంగా వాళ్ళకి నేను న్యాయం చేయడానికి నా పరిధిలో నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా ఛానల్ విజయవాడ నాకు అదే నేర్పాడు రంగా గారు, అదే నేర్పాడు. ఈ అదే. రోజుకి ఆయన నేర్పిందే మేము ఫాలో అవుతున్నాం. ఇవాళ మేము వచ్చిన కారణం కూడా అదే. ముఖ్యంగా రోజు విపరీతంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, సార్ మీరు రంగగారు ఇమ్మని సార్, ఇదిగో సార్ అప్పటి నుంచి మా ఫోటో లేకుండా మాకు ఇబ్బంది వచ్చింది, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ప్రధాన క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక మీటింగ్లో మొన్న వారం 10 రోజుల క్రితం రంగా గారిని మీరు అందరూ ఎందుకు కాపాడుకోలేదయ్యా, మీరు ఎందుకు దడి ఎందుకు కట్టలేదు మీ కాపులు అందరూ అన్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? రంగా గారిని ఆయన కూడా కాపాడుకో భాగమేగా. రంగా కాదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో భాగమేగా. మరి ఆయన వచ్చి అందులో వాళ్ళతో పాటు నిలబడి కాపాడుకోవాలిగా. ఆయన కూడా బాధ్యత ఉందంటారు. మరి అంతే కదా. ఉం. ఇప్పుడు క్వశ్చన్ వేస్తే కాదు, ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు మరి మీకు ఉంది కదా బాధ్యత అంటున్నా నేను. మీరు ఎందుకు నిలబడలేకపోయారు? పోనీ మీరు నిలబడకపోతే మీరు చిన్న వయసు అయి ఉండొచ్చు, మీ అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఎందుకు నిలబడలేదు? ఆయన కూడా బాధ్యత ఉందంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఆయనే కదా చెప్పేది, మీరందరూ ఏం చేశారు, మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారంటే అందులో మీరు భాగమే కదా. తర్వాత మీ మీ అనుభవంలో చెప్పండి. రంగా గారు అంటే ఇప్పుడున్న యూత్ కూడా 20 ఏళ్ళు 25 కుర్రోళ్ళు కూడా ఒక పిచ్చి ఆయన దేవుళ్ళ భావిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇంతవరకు రంగా గారి ఫోటోకి ఎప్పుడు దండయలేదంట. నిజమేనది మన దాసరామని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు. నిజమేనది మీకు తెలుసా ఆయన ఎప్పుడన్నా రంగా గారి విగ్రహాన్ని దండేసినట్టు? తెలియదు, నాకు తెలియదు. తెలియదు. నాకు తెలియదు. కానీ ఒకటి చెప్తానండి సుధాకర్ గారు, రంగా గారికి ఎవరో దండలే అవసరంలా, ఎవరో దండాలు పెట్టవసరంలా. ఆయన అభిమానించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఆ రంగా గారికి లెగసీని క్యారీ చేస్తానే ఉంటారు. ఎవరు మోసినా మోయకపోయినా ఆయన అభిమానించే వాళ్ళు ఆ లెగసీని క్యారీ చేస్తానే ఉంటారు. జీవితకాలం ఈ భూప్రపంచం ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఎవరో అండ అవసరం లేదు, ఎవరో దండాలు పెట్టి దండలే అవసరం లేదు. మరొకటి ఏమన్నా అంటే కులం గురించి మాట్లాడుతూ రంగా గారు చేసుకుంది ఎవరయ్యా? కమ్మ కులం. వాళ్ళిద్దరికి పుట్టినోళ్ళు ఎవరయ్యా? మీరేంటి వాళ్ళని ఒక రకంగా నన్ను రకంగా చూస్తారన్నట్టుగా మనం డైరెక్ట్గా చెప్పేసాడు. దాంతో చాలా మంది ఏంటి ఇట్లా మాట్లాడి అంటారు. మీరు కూడా చూసుంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అసలు అది అసందర్భమైన మాటలండి. ఇప్పుడు రంగా గారు చేసుకున్నారు, రంగా గారి పిల్లలు పుట్టారు, వాళ్ళ కులం వీళ్ళ కులం, ఇవన్నీ అసందర్భమైన మాటలు అయ్యి. ఇప్పుడు రంగా గారు చేసుకుంటే యాక్సెప్ట్ చేసింది కదా, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే ఆయన పుట్టిన కులంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయన ఓన్ చేసుకున్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా. ఇవాళ అసందర్భంగా మీరు ఆ ప్రస్తావన తీసుకురావడం అసందర్భం. ఎందుకు చేస్తుంటాడు అంత లోతుగా ఆలోచిస్తాం. ఏమనండి, అంత దాని మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అండి. తర్వాత వంగవీటి మోహనంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి తన ప్రాణత్యాగం సైతం ఆ రోజు ఎమ్మెల్యేగా చనిపోయారు కదా. ఇప్పుడు వంగవీటి మోహన గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అసలు కొంతమంది ఏమన్నారంటే రంగా గారు చనిపోయింది ఆ పార్టీలో కాబట్టి అదే మా పార్టీ అని కొంతమంది అంటున్నారు. ఇవాళ తెలుగుదేశం చంపిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే బొమ్మలు వేసుకుంటారు, గొడవ జరుగుతుంది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన ఏ పార్టీకి చెందినవాడు? వంగవీటి మోహన గారు ఏ పార్టీకి చెందినవాడు చివరి వరకు? పేద ప్రజల పార్టీ అండి ఆయనది. ఏ పార్టీలో ఉన్నోళ్ళైనా ఆయన ఎమ్మెల్యేగా ఉండగా కానీ, ఎమ్మెల్యేగా లేకముందు కూడా ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా
అన్ని రకాల పార్టీల వాళ్ళు వచ్చేవాళ్ళు. మాకు ఈ ఇబ్బంది ఉంది, మీరు మాకు అండగా నిలబడాలని చెప్పి. నిలబడ్డాడు ఆయన. ఆయన పార్టీ పేద ప్రజల పార్టీ అంతే అయింది. ఏ పేద ప్రజ ఎవరో వచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలబడేవాడు. కాకపోతే పొలిటికల్‌గా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా అంటే ఇది చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనే ఒక ముద్ర తప్పించి ఆయనకి పార్టీ ముద్ర అనేది లేదండి. లేదు. సరే చివరిగా ఏంటంటే అసలు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అమరావతిని బాగా డెవలప్ చేస్తుందని ఆశించారు అందరూ. వచ్చిన తర్వాత అమరావతిలో భూములు కొన్నందరూ చాలా మంది కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అమరావతి డెవలప్ అవ్వట్లేదు, అసలు భూముల రేట్లు తగ్గిపోయినాయి. అసలు ఈ ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందుతూనే లేవా? అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది? అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ ప్రభుత్వం మీద? అమరావతి అనేది ఒక పెద్ద ఇదండి, అది సబ్జెక్ట్. అది అమరావతి డెవలప్మెంట్ గురించి అప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుద్ది. ఇప్పుడు ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే అది అనేక సంవత్సరాల నిరంతర ప్రక్రియ. అది మీరు చూసారు. ఇప్పుడు హైదరాబాద్ అంత పెద్ద రాజధాని అయిందంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ కొనసాగితే ఆ స్థాయికి ఎదిగింది. ఇవాళ మనం అమరావతి ఆయన మొదలెట్టాడు, మధ్యలో 5 ఏళ్ళు దాన్ని గుంట కొట్టేశారు వచ్చిన పార్టీ, 5 ఏళ్ళ పార్టీ. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు. మళ్ళీ ఆయన ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. మనం దాన్ని వేచి చూడాలి, ఆయన ఎంతవరకు సక్సెస్ఫుల్గా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దగలడు అనేది. ఇంకో 30,000 ఎకరాలు కావాలంటారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అవసరం ఉండదు ఇంకా అంతా? రాజధానికి అవసరమా అంటే అంత పరిధి, అంత నాలెడ్జి లేదండి నాకు. రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని ఎకరాలు అయితే ఒక రాజధాని అవుతుంది అనేది ఆ నాలెడ్జ్ లేదు నాకు. ఇప్పుడు కొత్తగా జగన్ మావిగానే అన్నాడు కదా, దాని మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు? అలా మావిగానండి అంటే నాకు అసలు తెలియదు, దాని అర్థం ఏంటో తెలియదు నాకు. మావిగానంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి మచిలీపట్నంలో మా తీసుకున్నాడు, విజయవాడలో వి తీసుకున్నాడు, జీవీఎన్ గుంటూరు కాబట్టి అది తీసుకున్నాడు. ఈ మావిగన్ అనేది ఈ రోడ్డు వెంబడి మచిలీపట్నం నుంచి పోర్ట్ వస్తుంది, విజయవాడ గన్నవరం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, ఈ మన నేషనల్ హైవే ఉంది. అక్కడి నుంచి రాజధాని హైవే అటు ఇటు 2 కిలోమీటర్లు డెవలప్ చేసుకుంటూ వెళ్తే పెద్ద సిటీ అవుద్ది కదా, దీనికేంటి ఇంత చేస్తున్నారు అని అన్నాడు. కాదండి, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఉంది, ఎక్కడ మొదలైంది? ఇవాళ ఆ పరిధి ఎక్కడికి విస్తరించింది? ఇప్పుడు అమరావతిలో మొదలవుతుంది రాజధాని. ఇప్పుడు అతను చెప్పినట్టు గుంటూరు వెళ్తుంది, విజయవాడ వస్తుంది, మచిలీపట్నం వెళ్తుంది, ఇంకా ఎక్కువ వెళ్ళి ఒంగోలు దాకా వెళ్తుందేమో, ఇటు పక్క ఏలూరు దాకా వెళ్తుందేమో. ఇప్పుడు మొదలు పెట్టారు కదా, మొదలుపెట్టిన తర్వాత ఆ పరిధి ఎక్కడ దాకా విస్తరిస్తుంది అనేది చూడాలి. అంటే ఒకవైపే ఒక సామాజిక వర్గం ఉన్న వాళ్ళ వైపే రాజధాని పెట్టడం వల్ల ఇట్లా అవుతుంది. ఎక్కడైతే అన్ని వర్గాలు బాగుపడతాయి కానీ జగన్ అన్నాడు మొన్న రీసెంట్గా, పెద్ద ఇష్యూ అది. సామాజిక వర్గం ఏంటండి, ఇప్పుడు అక్కడ ఇచ్చిన రైతులు స్టాటిస్టిక్స్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అందులో ఆ సామాజిక వర్గం రైతులు ఎంతమంది ఎన్ని ఎకరాలు ఇచ్చారు, ఇతర కులాల వాళ్ళు ఎంతమంది ఎన్ని ఎకరాలు ఇచ్చారు. నాకు తెలిసి అక్కడ ఎక్కువ మంది రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు కాపులును ఈ ఎస్సీలు ఇచ్చారని చెప్పి నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్పగలుగుతున్నాను. ఆ కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఇచ్చినది చాలా తక్కువ, 4-5 గ్రామాలు ఉంటాయి, చాలా తక్కువ. ఎక్కువ మంది నాకు తెలిసి కాపులును ఎస్సీలు వీళ్ళే ఇచ్చారు, బీసీలు. చివరిగా అసలు ఇప్పుడు ఈ జరుగుతున్న ముళ్ళపూడి నాగేశ్వరం ఇష్యూలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానుల మీద జరుగుతున్న దాడుల మీద కానీ మీరు ఇచ్చే సందేశంలో సూటిగా చెప్పండి అభిమానులందరికీ. వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏమైనా అవసరమైనప్పుడు మీరు ఎలా స్పందిస్తారు, ఒకసారి మీరేం చెప్పదలుచున్నారో చెప్పండి. రంగా గారి అభిమానులకి ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా. నా బొందులో ప్రాణం ఉన్నంతవరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన అంత చేయలేకపోవచ్చు, చేయలేను, ఆయన చేసే దాంట్లో ఒక 10% అన్నా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా, చేస్తా. ఎవరైనా సరే ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా నా ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏ సమయంలో అయినా, ఏ రోజైనా, ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, నేను అందుబాటులో ఉంటా. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా వివరంగా మీరు అన్నీ అందించగలిగారు. ఎందుకంటే నేను అడిగిన నా క్వశ్చన్స్ కాదు, జనం అందరూ నాకు చెప్పే రోజు ఇట్లా జరుగుతుందంటే మరి మేము అది చేసేవాళ్ళం, మేము మీడియా ఈ పాత్రలో ఉన్నాం కాబట్టి ఎవరో ఆలోచిస్తున్నప్పుడు దిక్సూచిగా మీరే దొరికారు మాకు. కాబట్టి మిమ్మల్ని 2 విషయాలు అడగడం జరిగింది.
ఏదైనా కానీ మీ రంగా గారి అభిమానులకు మీరు ఇచ్చిన ధైర్యానికి నంబర్ 1 ఛానల్ తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు చెన్నుబాటి శ్రీనివాస్ గారి హాట్ సీట్ కార్యక్రమం. వారి మనోగతాన్ని కూడా మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.